నిన్న రాత్రి 8:30 సమయంలో బళ్ళారి చౌరస్తా విజయ కేశవ గ్రాండ్ సమీపంలో ఆగి ఉన్న లారీని మరొక లారీ వెనక నుండి గుర్తు తెలియని వాహనం అయితే లారీ ఢీకొట్టడం జరిగింది. ఈ ఢీకొట్టిన సమయంలో స్పాట్ లో 2 మృతి చెందగా లక్ష్మీనారాయణ తో పాటు రామిరెడ్డి మరియు వడ్డ సీను ఇలా మొత్తం నలుగురుగా గాయపడ్డారు. 2 స్పాట్ లో మృతి చెందగా మరి 2ని ఆసుపత్రికి తరలించారు. వారిలో మృతి చెందిన మనతో పాటు వడ్డ సీను వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. బ్రదర్ చెప్పండి, మీకు ఎన్ని ఏళ్ళకి తెలిసింది ఈ విషయం? మాకు ఎగ్జాక్ట్గా 8-15 నిమిషాలకు మాకు తెలిసిందండి కుటుంబీకులకు. కానీ ఇంత నిర్లక్ష్యంగా జరుగుతున్నారంటే చిన్న పిల్లలు చెప్తే ఎలా బతకాలండి, ఎలా బతకాలి కూడా స్పందించి మాకు ప్రభుత్వం నుంచి ఏ సహాయం చేస్తుందో అది కోరుకుంటాం. మంచి పోయిన వ్యక్తి తిరిగి రాడు, కానీ ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఉండవు, ఏముండవు. ఎలాంటి శిక్షలు చేస్తారో కానీ చనిపోయిన వ్యక్తి తిరిగి రాడు. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని చేసినా కనీసం పిల్లల్ని చదివించుకోవడానికి పెట్టుకోవడానికి చేసి గట్టి నుంచి రావాలి మా బిడ్డ ఇంకా ఇంతవరకు. ఏ విధంగానండి. ఎంతమంది మీరు అన్నదమ్మ? మేము 3 అన్నదమ్ములు. మృతి చెందిన వారికి ఎంతమంది? 3, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. ఏం చదువుతున్నారు? అమ్మాయి వచ్చేసి బీటెక్ చేస్తుంది, ఇంకో అమ్మాయి వచ్చేసి 10th క్లాస్, ఇంకో అబ్బాయి వచ్చేసి 8వ తరగతి చదువుతున్నాడు. ఈ బాబు. నాన్న, మీతో మీ నాన్న ఎలా ఉండేవాడు? చివరిగా ఏం మాట్లాడారు మీతో? పొద్దునప్పుడు బాగా చెప్పాడు, అంతే పొద్దున మాట్లాడలేదు. వాళ్ళతో పాటు ఇంకొక బ్రదర్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, మీతో మీ బ్రదర్ ఎలా ఉన్నారు? బ్రదర్ మాతో ఒక చాలా మంచితనంతో మాకు క్లోజ్ ఫ్రెండ్గా మాకు ఎప్పటికప్పుడు బాగా ఉండేవాడు. ఆయన చనిపోయిన విషయం తెలుసుకుంటే మేము జీర్ణించుకోలేని విషయం ఒకటి. రెండవది చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ప్రభుత్వం స్పందించి అప్పుడు మనకి న్యాయం చేయాలని కూడా నాకు తప్పని కోరుకుంటాను. రెండవది ఇటువంటి సంఘటనలు జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటే చాలా మంచిది. ఆ రూట్లు చాలా జరిగినాయి ఒకటి. దాని విషయంలో మాత్రం క్రమశిక్షణ వ్యవహరిస్తే గవర్నమెంట్ బాగుంటుంది. చివరగా మీరు ఏమి కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు లక్ష్మీప్రసాద్. సీను వాళ్ళ వదిన గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎలా ఉండేవాళ్ళు? చాలా మంచి వ్యక్తి, చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి. 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని ఏదో ఆదుకున్నాను. ఏమన్నా చెప్పారా వాళ్ళ భార్యకి చివరిగా? ఏమన్నా వాళ్ళ భార్య చాలా బాధపడుతుందండి. ఊరుకున్న వాళ్ళని గుద్దిపోయిందంటే, సైడ్కి ఉన్న వాళ్ళని గుద్దిపోయిందంటే ఈ రోడ్ యాక్సిడెంట్ 2 రోజులకు మామూలుగా హడావిడి చేస్తారు, మరి తర్వాత ఏదో మామూలు అయిపోతుంది. పక్కకున్న వాళ్ళని గుద్దిపోయినారంట. చాలా మంచి వ్యక్తి, కష్టం చేసుకొని బతికే వ్యక్తి అంటారు. చాలా మంచి సీన్, చాలా మంచి పిల్లల్ని పాపం చిన్న పిల్లలకి ఏం తెలియదు. కానీ మీరేమవుతారు? వదిన మీతో కుటుంబంతో ఎలా ఉండేవారు? చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఫంక్షన్లు జరిగిన ఏడ జరిగినా చాలా కలిసిపోయేవాడు. మంచి వ్యక్తి, మంచి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి తమ కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి ఈ యాక్సిడెంట్ సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వారిని తక్షణమే శిక్షించి తమ కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర్, మధు, కర్నూలు.